అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశివారికి ఈ రోజు ఉదయించే సూర్యకిరణాలు ఒక కొత్త ఆశను మోసుకొస్తున్నట్లుగా అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతోంది. మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని కోరికలు నెరవేరడానికి మార్గం సుగమమవుతుంది. విద్యారంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఉన్నత విద్యా అవకాశం మిమ్మల్ని వరిస్తోంది. మీ మేధోశక్తికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీరు చూపించే ఆసక్తి, దృఢ సంకల్పం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చి భవిష్యత్ మార్గాన్ని సుగమం చేస్తుంది. మీతోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికంగా ఈరోజు మీరు అనుకోని లాభాలను పొందే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సంపద గణనీయంగా వృద్ధి చెందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. పాత అప్పులు తీర్చడానికి, కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. మీ ఆర్థిక స్థితి మరింత పటిష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. వారి మద్దతుతో మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా ప్రేమతో, సహనంతో వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేసుకుంటారు. స్నేహితులు ఈరోజు మీకు పూర్తి మద్దతునందిస్తారు. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలిచి మీకు ధైర్యాన్ని, ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. వారితో కలిసి సరదాగా గడుపుతారు. మీ మనసులోని కొన్ని విషయాలను పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. దాంపత్య జీవితంలో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తీవ్రమై చిన్నపాటి చర్చలు కూడా పెద్ద గొడవలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కోల్పోయి అనుమానాలతో కూడిన వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది మీ బంధానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు ఎటువంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా ఉంటారు. పాత రోగాలు నయమై కొత్త శక్తితో ముందుకు సాగుతారు. మీ మానసిక, శారీరక ఆరోగ్యం అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం, వ్యాయామం పట్ల శ్రద్ధ మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అధికారులు ఈ రోజు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. మీరు కోరుకున్న పనులు సులభంగా పూర్తి అవుతాయి. మీ ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రభుత్వపరమైన పనులు ఏవైనా ఉంటే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దైవ దర్శనం కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. మీలో కొత్త ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. ధ్యానం, యోగా వంటివి ఆచరించడం ద్వారా మీరు అంతర్గత శాంతిని పొందుతారు. మీ మనసు పరిశుభ్రంగా మారుతుంది. ఆనందం మీ చుట్టూ ఉన్న ప్రతి విషయంలోనూ వ్యక్తమవుతుంది. చిన్న చిన్న విజయాలు కూడా మిమ్మల్ని ఎంతో సంతోషపెడతాయి. మీ ముఖంపై నిరంతరం చిరునవ్వు కనిపిస్తుంది. మీరు గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. సరదాగా, ఉల్లాసంగా గడుపుతారు. మీ ఆనందం ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఆఫీస్ వాతావరణం ఈ రోజు మీకు అనుకూలంగా ఉండదు. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తి పనికి అంతరాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులకు సరైన గుర్తింపు లభించకపోగా అనవసర విమర్శలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కార్యక్రమాలు ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రజల ప్రశంసలను అందుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు శుభ సమయం. మీరు పాల్గొనే పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. విజయం మీ సొంతమవుతుంది. మీ శారీరక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. కొత్త శిక్షణ పద్ధతులను అలవర్చుకుంటారు. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారు. గొడవలకు అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నా కూడా ఇతరులు మిమ్మల్ని కవ్విస్తారు.
అనవసరమైన వాదనలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీ పట్ల తప్పుడు అంచనాలు పెంచుకుని పలువురు మిమ్మల్ని నిందించే అవకాశం గోచరిస్తోంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి. తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు విశ్వసించే వ్యక్తుల విషయంలో అంచనాలు తప్పిపోతాయి. ఇది మీకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. మీరు తీసుకునే చిన్నపాటి నిర్ణయాలు కూడా పెద్ద పొరపాట్లకు దారితీసి భవిష్యత్తులో పశ్చాత్తాపపడే పరిస్థితిని కల్పించే ప్రమాదం ఉంది. ధైర్యం మీలో నిండి ఉంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా అలవోకగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ప్రతి సవాలును ఒక అవకాశంగా స్వీకరించి ముందుకు సాగుతారు. మీ గొప్ప సంకల్పం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. నమ్మకం ఈరోజు మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మీపై, మీ చుట్టూ ఉన్నవారిపై పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఇది మీ విజయానికి దోహదపడుతుంది. ఇతరుల మద్దతు మీకు లభిస్తుంది. మీ సంబంధాలు మరింత బలపడతాయి. నమ్మకంతో కూడిన బంధాలు ఏర్పడతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరించే సామర్థ్యం మీకు లభిస్తుంది. క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట చాతుర్యం, తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తాయి. మీతో పనిచేయడానికి ఇతరులు ఆసక్తి చూపుతారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందుతారు. పాత ఆచారాలను గౌరవిస్తారు. వాటిని తదుపరి తరాలకు అందిస్తారు. మీ వారసత్వాన్ని పటిష్టం చేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. వివాహం కానివారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది. సమావేశాలలో మీ వాదనకు బలం చేకూరుతుంది. కీలక నిర్ణయాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అందరూ మీ సలహాలను పాటిస్తారు. సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. సృజనాత్మకత ఈరోజు మీలో ఉప్పొంగుతుంది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు వస్తారు. మీ కళాత్మక నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పరిశ్రమలలో పనిచేసేవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ వ్యాపారం మరింత విస్తరిస్తుంది. పెట్టుబడులకు ఇది శుభ సమయం. మీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టి లాభాలు గడిస్తారు. మీ పోటీదారుల కంటే ముందంజలో ఉంటారు. ప్రేరణ ఈరోజు మీకు కొత్త శక్తిని అందిస్తుంది. మీరు లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల నుండి కూడా మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ విజయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. పర్యటనలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు, అలసట ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలలో చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిభాభివృద్ధికి ఇది సరైన సమయం. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అవి మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. మీ అంతర్గత ప్రతిభను గుర్తించి దాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. వ్యక్తిత్వం ఈరోజు మరింత బలపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం, సంకల్పం ఇతరులను ఆకర్షిస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ మాట తీరు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ వ్యక్తిత్వం మరింత పరిణతి చెందుతుంది. గొప్ప నాయకుడిగా ఎదుగుతారు. గత ఫలితాలను ఒకసారి సమీక్షించుకుంటారు. మీ విజయాలకు గల కారణాలను విశ్లేషించుకొని వాటిని మరింత మెరుగుపరుచుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా రూపొందించుకుంటారు. పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు. వాటిని పునరావృతం చెయ్యకుండా జాగ్రత్త పడతారు. మీ జీవితానికి ఒక కొత్త దిశను నిర్దేశించుకుంటారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఎంతో సహాయపడతాయి. స్నేహితులు, బంధువులతో మీ బంధాలు మరింత పటిష్టమవుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ నెట్వర్క్ పెరుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం. మీరు మీ బలహీనతలను అధిగమించి కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటారు. మీలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. స్వీయ పరిశీలన ద్వారా మీలోని లోపాలను సరిదిద్దుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు. మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి. సంక్షేమం పట్ల మీ ఆలోచనలు పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేయడానికి మీరు ముందుంటారు. మీ దాతృత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజానికి మీరు అందించే సేవలు గుర్తించబడతాయి. ప్రజల అభిమానాన్ని, ఆశీర్వాదాలను పొందుతారు. మీ జీవితం మరింత సార్థకమవుతుంది. కెరియర్ విషయంలో ఈ రోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు గొప్ప విజయాలను అందిస్తాయి. మీ వృత్తి జీవితం ఆశాజనకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు, పురోగతి లభిస్తుంది. మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటారు. మీ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రతి పరిస్థితిని సానుకూలంగా ఎదుర్కొంటారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. శాంతి ఈ రోజు మీ జీవితంలో నిండి ఉంటుంది. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు అంతర్గత శాంతిని పొందుతారు. కుటుంబంలో, పనిలో ఎటువంటి కలతలు ఉండవు. మీరు నిరంతరం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. మీ మనసుకు విశ్రాంతి లభిస్తుంది. సంకల్పం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరవేస్తుంది. మీరు చేపట్టిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేస్తారు. మీ పట్టుదల అద్భుతంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అలుపెరుగని కృషి చేస్తారు. మీ సంకల్పం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. విజయం మీదే అవుతుంది. నెట్వర్కింగ్ అవకాశాలు ఈ రోజు బాగా పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో సహాయపడతాయి. మీ వృత్తి జీవితానికి సంబంధించిన కీలక వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. మీ నెట్వర్క్ పటిష్టంగా మారుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కోర్టు కేసులు, వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనవసరమైన ఖర్చులు, సమయం వృధా అవుతుంది. మీరు తెలియకుండా చేసిన తప్పులకు ఈ రోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. న్యాయపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానం వల్ల ఈ రోజు మీరు ఆనందాన్ని పొందుతారు. వారి చదువులో ప్రగతి, ఆరోగ్యకరమైన వాతావరణం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. వారి భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. పిల్లలతో కలిసి సరదాగా గడుపుతారు. వారి భవిష్యత్తు ప్రణాళికలకు మద్దతు ఇస్తారు. కుటుంబంలో ఆనందం రెట్టింపవుతుంది. ఇంటి సంస్కరణ పనులు ఈ రోజు ప్రారంభించే అవకాశం ఉంది. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఇంటికి సంబంధించిన ప్రణాళికలు సరైన మార్గంలో సాగుతాయి. మీ నివాసం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. పని ఒత్తిడి ఈ రోజు గణనీయంగా తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా పనిచేస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మీరు ఒత్తిడి లేకుండా పనిచెయ్యగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీ ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. దైవ దర్శనం ద్వారా ఆశీర్వాదాలు పొందుతారు. మీ జీవితంలో ఒక కొత్త దిశను కండుకుంటారు. కళలు పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు చిత్రలేఖనం, సంగీతం లేదా ఇతర కళలలో మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కళాత్మక రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ కళా నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. శుభకార్యాలు ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో వివాహాలు, గృహప్రవేశాలు వంటివి జరుగుతాయి. మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఆనందం వెళ్లివిరుసుతుంది. వినోదం కోసం సమయం కేటాయిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. సినిమాలు, నాటకాలు చూసి ఆనందిస్తారు. మీ మానసిక అలసట తగ్గుతుంది.
కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మీ జీవితంలో సరదాగా గడుపుతారు. స్వీయ నమ్మకం ఈ రోజు మీలో నిండి ఉంటుంది. మీరు మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు. విజయం మీ సొంతమవుతుంది. పర్యావరణ సంబంధాలు పట్ల ఈ రోజు ఆసక్తి చూపుతారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమై ప్రశాంతతను పొందుతారు. పర్యావరణ పరిరక్షణకు మీ వంతు సహాయం అందిస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు స్పష్టంగా రూపొందించుకుంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకుంటారు. మీ విజయం కోసం కృషి చేస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తారు. మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఇది మీకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల పనులు వెనుకబడిపోతాయి. మీ దైనందిన కార్యకలాపాలు గందరగోళంగా మారే అవకాశముంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజల మద్దతుతో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకర్షిస్తాయి. మీ ప్రజాదరణ పెరుగుతుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. పరిహారం కోసం ఈ రోజు మీరు దుర్గాదేవిని పూజించటం వలన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవితంలో శుభాలు కలుగుతాయి. దుర్గా చాలీసా పఠించటం వల్ల మీకు మానసిక శాంతి, శక్తి లభిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మంత్రం ఓం దుందుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ తొలగిపోయి విజయం లభిస్తుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ గణపతి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.